నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. పార్టీ ఫిరాయింపులే ప్రధానమని సాగుతున్న ప్రస్తుత రోజుల్లో ఏ మాత్రం పదవి ఆశ లేకుండా తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఒకే పార్టీలో బీఆర్ఎస్ నేతగా ఉంటూనే ఇటు వార్తాపత్రికల్లోనూ అటు టీవీ ఛానల్స్లోనూ తన గళాన్ని బలంగా వినిపిస్తున్న బీఆర్ఎస్ ఉద్యమ నేత బచ్చు శ్రీనివాస్ ఇవాల్టి మన గెస్ట్. మాట్లాడదాం. నమస్తే సార్, ఎట్లున్నారు? బాగున్నారా సార్? స్ట్రైట్ క్వశ్చన్, బీఆర్ఎస్ అసలు ఉందా సార్ ఉనికిలో? 60 లక్షల మంది కార్యకర్తలతోని బీఆర్ఎస్ పార్టీ అప్రతిహాతంగా తన యొక్క 25 సంవత్సరాల ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది తెలంగాణలో. మీరు ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ ఉందా, ఉనికి ఉందా, ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేస్తుంది. క్వశ్చన్స్ ని బట్టి ఉనికి గురించి ఎందుకు మాట్లాడినా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు 25 ఏళ్ళు అన్నారు, ప్లస్ రజతోత్సవాలు టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్. బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ చూసినా రజతోత్సవాల హడావిడి జరుగుతోంది వరంగల్ వేదికగా. 2001 ఏప్రిల్ 27, 2025 ఏప్రిల్ 27, కరెక్ట్ గా 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలకి రజతోత్సవాలు ఎట్లా అవుతాయి? అంటే ఎట్లా కావాలంటుండ్రు మీరు? అంటే 25 ఏళ్ళు పూర్తి కాకుండానే మీరు రజతోత్సవాలు చేసుకుంటున్నారు. ఇది కూడా కేవలం అంటే సాంకేతికంగా ఇంకొక సంవత్సరం పూర్తవ్వాల్సిందే. అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు నేను. 9 years కి దశాబ్ది ఉత్సవాలు చేసినారు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్లకే దశాబ్ది ఉత్సవాలు చేసినారు. ఎన్నికల ముందు చాలా ఘనంగా చేసుకున్నారు. పూర్తి అయితే 10వ సంవత్సరం నడుస్తున్నట్టే కదా. ఓకే, చేసుకున్నారు. ఎన్నికల ముందు దశాబ్ది ఉత్సవాల తర్వాత పూర్తి స్థాయిలో ఓడిపోయారు. కాంగ్రెస్ గెలిచింది, మీకు ప్రతిపక్ష హోదా దక్కింది. సో ఇప్పుడు ఈ రజతోత్సవాలు కూడా ఎన్నికల ముందు ఒక స్టంట్, లేకపోతే ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో మీ ఓటమి, ఎంపీ సీట్లు పూర్తిగా కోల్పోయినారు కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఈ హడావిడి అంటే ఏం చెప్తారు? అట్లేం లేదండి. రజతోత్సవ సభకు సంబంధించి గడిచినటువంటి ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దాని నుంచి దీన్ని కాంపెన్సేషన్ గా చూడటం లేదు. ఉనికిలోకి తీసుకురావడానికి అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఈ దేశంలో అనేకమైనటువంటి ప్రాంతీయ పార్టీలు, మీరు తమిళనాడు తీసుకోండి, ఏఐడిఎంకే, డిఎంకే, అవన్నీ మనం చూసినాం కదా. ఏఐడిఎంకే అధికారంలో వచ్చినప్పుడు డిఎంకే పూర్తిగా ఓడిపోయిన రోజులు కానీ, డిఎంకే అధికారంలోకి వచ్చినప్పుడు ఏఐడిఎంకే పూర్తిగా ఓడిపోయిన రోజులు కానీ మనం చూసినాం. అంత మాత్రాన ఆ పార్టీలు ఉనికి కోల్పోయినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే కనీసం సమావేశం నిర్వహిద్దామంటే ఒక 100 మంది కార్యకర్తలు కూడా అరుదుగా లభించినటువంటి సందర్భం మనం కాంగ్రెస్ పార్టీకి చూసినాం. కాంగ్రెస్ సమావేశం పెడతా అంటే కార్యకర్తలు లేనటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్కు రానటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో బెంగళూరులో విజయం, కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ తర్వాత కష్టపడితే మనం కూడా తెలంగాణలోకి అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఆశలు చీరించినటువంటి సందర్భం అనమాట. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. శ్రీనివాస్ గారు, అంత ప్రజాబలం ఉన్నప్పుడు ప్రస్తుత హైదరాబాద్ స్థానిక ఎన్నికల్లో ఎందుకు బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు? చాలా స్పష్టం. ఎందుకంటే హైదరాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మన మేయర్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి ఇంకొక 20 మంది కార్పొరేటర్లు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఇప్పుడు అవసరం పోటీ చేసి మనము ఖచ్చితంగా గెలిచేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు పోటీ ఎందుకు? ఓకే, అట్లనప్పుడు మరి ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రులైనా టీచర్ ఎమ్మెల్సీ అయినా రెండిట్లో పోటీ చేయలేదు, అప్పుడు కూడా ఓడిపోతామనే భయంతో? ప్రతి పార్టీ కూడా ఒక వ్యూహం ఉంటుంది. ప్రతి పార్టీకి కూడా ఒక వ్యూహం ఉంటుంది. పార్టీ శ్రేణులు, ప్రజలు, పార్టీ ఈ మూడింటిని అనుసంధానిస్తూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీసుకున్నాం మనం. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇక లేరు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ పెట్టలేదు ఆ పార్టీ. అట్లా అని చెప్పి ఈరోజు తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం, అంటే అది అనూహ్యమైనటువంటి గొప్ప విజయాన్ని సాధించినటువంటి సందర్భం మనం చూసినాం. రాజకీయ పార్టీలు వాళ్ళ ఎత్తుగడుల్లో ఎప్పటికప్పుడు వాళ్ళు అపోజిషన్ వాళ్ళని చూస్తూ, లేకపోతే పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్తుంటారు. అందులో భాగంగా అట్లా చూడాలి. కానీ పార్టీ నిలబెట్టకపోతే నిలబెట్టలేదంటే ఇంకా రేపు కలబడకపోతే తలపడదని, అసలు పోటీలోనే ఉండదని అనుకోవడానికి అవకాశం లేదు. సో మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, ఉనికిలో ఉన్నారు, అందుకే ఇంత పెద్ద ఎత్తున రజతోత్సవాలకి రెడీ అవుతున్నారు. కానీ ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఫామ్ హౌస్ కేసీఆర్ గానే ఉన్నారు. ఇంత ప్రజాబలం మీకు ఉంటున్నప్పుడు, కాంగ్రెస్ తో పోలిస్తే మీరు చాలా పై ఎత్తులో ఉంటున్నప్పుడు, మరి ఎందుకు
సీఎం ఒకప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ నేతగా పేరుంటి ప్రతిపక్ష నేతగా అయిన కనీసం అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తన గలాన్ని వినిపించడానికి కూడా బయటికి రాలేని పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎందుకుంది? అనే పరిస్థితి తనేం కొని తెచ్చుకున్నది కాదు, తను అవలంబిస్తున్నది. ఒకరు ఆయన ఒకరు ఆయనకి రాకుండా చేస్తే అది ఆలోచించాలి. తనకు తానుగా ఫామ్ హౌస్ లో ఉన్నంత మాత్రాన ఫామ్ హౌస్ పాలన కావాలని ప్రజలే మొన్న కోరుకున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది, కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ కోరుకుంది ఏ పాలన కావాలి మీకు, ప్రజాపాలన కావాలన్నా ఫామ్ హౌస్ పాలన కావాలంటే విపరీతమైనటువంటి ప్రజలందరూ కూడా మాకు ఫామ్ హౌస్ పాలన కావాలి. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడిన విషయం చెప్తున్నారు. అంటే ప్రజా సమస్యలపై ఒక ప్రతిపక్ష నేతగా స్ట్రాంగ్ గా 10 ఏళ్లు ఉద్యమ ముఖ్యమంత్రిగా ఉద్యమ నాయకుడిగా పేరుగాంచిన కేసీఆర్ గారు ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? అంటే మౌనంగా నాయకుడు మౌనంగా ఉన్నాడు అంటే వ్యూహరచన చేస్తున్నాడని అర్థం. అంతేగాని మౌనాన్ని చేతగానితనంగానో లేకపోతే అదేదో ఓటమి నుంచి తేరుకోలేదనో ఆ విధంగా భావించడానికి వీల్లేదు. మీరు ఒక 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం కానీ లేకపోతే ఒక 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించిన తీరులో అనేక ఉత్థాన పతనాలు చూసినాం మనం. ఇదేం పెద్దగా ఇప్పుడు ఏవో జరిగిపోయింది అనుకోవడానికి వీల్లేదు. అధికారము చేజారిపోయింది ఒక 0.5-0.6% తేడాతోని, అంతేగాని దాంట్లో పెద్దగా కేసీఆర్ గారు దాన్ని పెద్దగా ఏదో పోయి జరిగిందని అయితే అనుకోవటం లేదు. తిరిగి ఈ విషయంలో ఒక మాట నేను చెప్పాలి. ఈ విషయంలో ప్రజలు కూడా చీకటి వెలుగులు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాపాలన చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పాలనను గడిచిన బీఆర్ఎస్ పాలనను బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా కేసీఆర్ గారు భావిస్తున్నారు. డెఫినెట్ గా ఇప్పుడు ఒక హరీష్ రావు గారు ఒక కేటీఆర్ గారు ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీ బయట నిలదీస్తున్నటువంటి తీరు, ఇప్పుడు వీరిద్దరితో పాటు కవిత గారు కూడా ఎక్కడికక్కడ విభిన్నమైనటువంటి రీతిలో తనదైన శైలిలో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఆ కాంగ్రెస్ తట్టుకోలేకపోతుంది. ఇంకా మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారే మాట్లాడాలి, కేసీఆర్ గారు రాకపోతే తప్పదు, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రావటం లేదు. ముందు వీళ్ళకి ఆన్సర్ చేయండి, మీ పాలనను సవ్యంగా చూసుకోండి, మీ ఆర్థిక క్రమశిక్షణను పెంచుకోండి, నిధులు సమీకరించుకోండి. ఇది కదా చూడాల్సింది ప్రభుత్వం కావాల్సింది ప్రతిపక్ష నాయకుడా, ప్రజల పట్ల అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుందా? శ్రీనివాస్ గారు ఇందాక ప్రజాబలం గురించి మాట్లాడినారు. మీకు గత ఎంపీ ఎన్నికల్లో సీట్లు గుండుసున్నా, అప్పటి నుంచే మీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అని ఒక కామెంట్ ఉంది, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఇది డౌన్ ఫాల్ కాదండి. డౌన్ ఫాల్ ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడకపోతే ఎట్లా, రాజకీయ నాయకులు అన్నాక పార్టీలు అన్నాక ఏదో ఒక తమ స్వరం వినిపిస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే గెలుపు వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసం కావచ్చు, లేకపోతే గెలుపులోంచి వచ్చే మాటలకు కొంత భిన్నమైనటువంటి స్వరాలు వస్తుంటాయి. ఎందుకంటే చాలా కాలం తర్వాత గెలుపు వచ్చిన తర్వాత దాన్ని పదిలంగా పెట్టుకోవడం కూడా కష్టమే కదా. ఇప్పుడు ప్రజలు స్పష్టంగా ఒకటి కోరుకున్నారు. ఒకటి, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తులకి వేయాలనా లేదా కేంద్రంలో అధికారం వచ్చే పార్టీకి వేయాలనా. ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి కనుక ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో వచ్చేది లేదు, కేంద్రంలో వచ్చేది లేదని వాళ్ళ యొక్క విలక్షణమైనటువంటి తీర్పునిచ్చిండ్రు. దాన్ని మనం స్వాగతించడం తప్పదు కదా. ప్రజా తీర్పును మనం శిరస వహించాలి. అప్పుడే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పాలన వల్ల కూడా ఏం తెలియదు వాళ్ళకు. ఈ రోజు ఎన్నికలు నిర్వహించమనండి, చూద్దాం ఏం జరుగుతుందో. మరి అట్లాంటప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయడం? చాలా స్పష్టం కదా, ఈ ఎన్నికలో మనం గెలిచేటువంటి పరిస్థితి కూడా లేదు కదా. కాంగ్రెస్ మీరే చెప్తున్నారు, ఇది మీరే చెప్తున్నారు. కాదు, ఇవి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికైతున్నారు. ఇది ప్రజలేసే ఓట్లతోని కాదు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు మనకున్న 43 నుంచి 22కు బహుశా 21కు పడిపోయింది. ఇప్పుడు వాళ్లకు కాంగ్రెస్ కూడా తోడయ్యి ఎంఐఎంకు ఉన్నటువంటి సంఖ్యాబలంతో ఎంఐఎం గెలుపొందేటువంటి పరిస్థితులలో ఉంది కదా. కరెక్టే కదా. ఇప్పుడు మీరైనా కూడా ఒక వ్యూహం చేస్తారు కదా ఎప్పుడైనా. ఇంతెందుకు మీ ప్రశ్నావళిలోనే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తారు కదా, ఇది కూడా అంతే. ఓకే, ఇప్పుడు కంచె గచ్చిబౌలి హెచ్సియు భూముల విషయంలో బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏదైతే కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోస్తున్నారో, జింకలు చనిపోతున్నాయని, నెమలు లేడుస్తున్నాయని, హృదయ విదారకంగా ఉంది అని ఇంత గగ్గోలు పెడుతున్న మీరు మీ గత 10 ఏళ్లలో
భూమిని సేకరించడానికి మీరు కూడా 100 ఎకరాల్లో కబ్జా చేయాల్సి వచ్చింది. 100 ఎకరాల్లో భూమిని సేకరించడానికి కొన్ని 30,000 కోట్ల వరకు నిధుల్ని కూడా సమీకరించాల్సి వచ్చింది. అంటే మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక రూలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడితే ఇది ద్వంద్వ వైఖరి అనరా దీన్ని? ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి. మేము వాస్తవమే భూసేకరణ చేసినాం. మేము చేసినటువంటి అభివృద్ధి కనిపిస్తుంది, సంక్షేమం కనిపిస్తుంది. మేము భూసేకరించింది కూడా వాస్తవమే. మేము సేకరించినటువంటి డబ్బుతోని 60,000 కోట్ల రూపాయల వరకు హైదరాబాద్ అభివృద్ధికే మేము ఖర్చు చేసినటువంటి ఉంది. ఈరోజు ట్రాఫిక్ ఫ్రీగా వెళ్తున్నా కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, లేకపోతే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీకు కనిపిస్తుంది. సేమ్ ఇదే అభివృద్ధి కోసం అంటున్నారు కదా. నేను అదే కాంగ్రెస్ చెప్తాను. కూడా. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయాలనుకుంటే మేమే వద్దనటం లేదు కదా. మేము ఏమంటున్నాం, జరుగుతున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందుంది. విద్యార్థులు, జంతు ప్రేమికులు, ప్రజలు అందరు వ్యతిరేకిస్తారు కదా మిమ్మల్ని. వాళ్ళందరి పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మేము మీకు చెప్తున్నాం, ఇంతమందిని కాదని మీరు సాధించేది ఏంటి? మీరే అన్నారు. ఏమని? ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం, లేకపోతే శాటిలైట్ టౌన్షిప్స్ కన్స్ట్రక్ట్ చేస్తాం, ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం అన్నారు. మీరు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఒక సిద్దిపేట, ఒక నిజామాబాద్, ఒక నల్గొండ, ఒక మహబూబ్ నగర్, ఇట్లా మేము ఐటీ క్లస్టర్లు, ఐటీ ఏర్పాటు చేసినాం. అంటే ఐటీని జిల్లా స్థాయి హెడ్ క్వార్టర్లోకి, టౌన్లోకి మేము విస్తరింపజేసినాం. మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. నిజంగానే మీరు అభివృద్ధి చేయాలి అంటే అక్కడ మీ అంతటా మీరే ఏదో తప్పు చేస్తున్నట్టు రాత్రిపూట వాటన్నిటిని డోజర్లను వాటన్నిటిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి మీరే చదువు చేసిండ్రు. తప్పు చేస్తున్నటువంటి భావన మీకే ఉంది. ఎందుకు బుల్డోజర్లు, ప్రొక్లైనర్లు తీసుకెళ్ళండి? అదే నేను అంటున్నా, అవన్నీ తీసుకెళ్ళింది ఎవరు? చీకట్లో తీసుకెళ్ళింది ఎవరు? దాన్ని వెలుతురులో కూడా చేయొచ్చు కదా. లేదు పార్టీలు మీ పైన అంత వ్యతిరేకత ఉంది, పార్టీలను సంప్రదించండి, విద్యార్థులను తీసుకోండి, లేదా అక్కడ ఉన్నటువంటి బోధనేతర సిబ్బందిని తీసుకొని అందరి సమక్షంలో నిర్ణయం. నిజంగా ఇది ప్రజల కోసమే మేలు జరుగుతుంది, ప్రజల కోసమే జరుగుతున్నప్పుడు ప్రజలు ఎవరు కూడా వ్యతిరేకించారు కదా. దీని వెనకాల 170 కోట్ల రూపాయల కమిషన్ మీరు ఇచ్చిండ్రు. దాని వెనకాల ఈ ప్రభుత్వ భూమి వెనకాల వందలాది ఎకరాల మీ భూమికి విలువలు రావాలనే ఆలోచన మీరు చేసినట్టుగా ప్రూవ్ అయింది కదా. ప్రూవ్ అయిందా? 100% అయితే సుప్రీంకోర్టు ఎందుకు స్టే ఇచ్చింది? సుప్రీంకోర్టు ఏమన్నది? మీరు ఎవరిని అడిగి చదువు చేసిండ్రు, లేకపోతే పర్యావరణ అనుమతులు ఉన్నాయా మీకు, లేకపోతే మీ అక్కడ ఇలాంటి అభియోగాలు మీ పైన ఉన్నప్పటికీ మీరు ఎందుకు రాత్రి వేళలో చేసిందని సుప్రీంకోర్టు సుమోటగా తీసుకుందండి. సుప్రీంకోర్టులో ఎవరు కేసేలే. మీరు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అంటుండ్రు. సుప్రీంకోర్టు హ్యాస్ టేకెన్ ఇట్ యాజ్ సుమోటో. అది చాలా ఇట్ ఈస్ నాట్ షేమ్ టు ద గవర్నమెంట్. శ్రీనివాస్ గారు, ఏం జరుగుతుంది అంటారు? నెక్స్ట్ ఏమయ్యే అవకాశం ఉందంటారు హెచ్సియు భూముల విషయంలో? అది మనం ఇప్పుడు అది మన ఊహకందనేటువంటి అంశం అండి. ఎందుకంటే అది కోర్టు పరిధిలోకి వచ్చింది. కోర్టు తీర్పును ప్రభుత్వం శిరసా వహించాలి, ప్రజల యొక్క ఆలోచనను గౌరవించాలి. వీళ్ళు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న వీళ్ళు 5 సంవత్సరాలు పదిలంగా ఉండాలి, గొప్పగా తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని కోరుకునే వ్యక్తులం మేము. ఏఐ ఫోటోలు, ఏఐ వీడియోలు ఈ హెచ్సియు భూముల విషయంలో మీరు ఏవైతే వాటి సాధనంగా కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసిండ్రో అదంతా సక్సెస్ అయిందని అనుకుంటున్నారా? ఎవరన్నారండి ఏఐ అని ఎవరన్నారు? మీరు ఎలాగైతే అంటున్నారో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అవి ఏఐ వీడియోలు, ప్రూవ్ అయిందా? అది ఏఐ అని ప్రూవ్ అయిందా? నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఎవరి కోసం ఏఐ చేయాలి మేము? కాదండి, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అంతగనము అలసట లేకుండా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు మేము ఎవరి కోసం ఏ వీడియోలు చేయాలి? మాకు ఏం అవసరం? సమీప భవిష్యత్తులో ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? లేకపోతే రేవంత్ రెడ్డి గారిని దించేయాలని మనం కోరుకుంటున్నామా? ఎన్నికల ముందు చేస్తారంటారా? ఒకవేళ చేసిండ్రు అంటే ఒక రాజకీయ పార్టీగా తను గెలవడానికి ఎత్తుగడలు వేస్తుంది, ఉన్న ప్రభుత్వం మీద అపవాదులు తీసుకురావడానికి ఏదైనా ప్రయత్నం చేస్తుంది. అది రాజకీయాలలో సహజంగా జరిగే ప్రక్రియ. ఇప్పుడు ఏం ఎన్నికలు ఉన్నాయి? ఎందుకు ఈ ప్రభుత్వం మీద మేము అంత కక్ష కట్టాలి? మాకు ఏం అవసరం ఉంది? ఏఐ వీడియోలు తీసి రేవంత్ రెడ్డి గారు ఏదైనా అభివృద్ధి చేస్తే తెలంగాణ అభివృద్ధి నిరోధకంగా నిలబడాలనేటువంటి ఆలోచన మాకు లేదే. అట్లాంటి ఆలోచన ఏది మెచ్చుకున్నారు ఇప్పటి వరకు గవర్నమెంట్ విషయంలో? ఇది బాగుంది అని మీరు మెచ్చుకున్న సందర్భం ఏంటి? మెచ్చుకున్న సంఘటన మేము ఈ రోజు చెప్తున్నాం అండి. వాళ్ళు ఏదో 21,000 కోట్లు అని చెప్తున్నారు. 40,000 కోట్ల రూపాయల నుంచి 30,000 కోట్లు, 20,000 కోట్లు అది అన్నారు. మాకున్న స్పష్టమైనటువంటిది
వాళ్ళు ఏదో రుణమాఫీ చేసిండ్రు, ఉమ్, 18,000 కోట్ల రూపాయలు చేసింది ఈ ప్రభుత్వం. దాన్ని మేము మెచ్చుకున్నాం కదా, ఉమ్, మెచ్చుకోలేదా? ఉమ్. మెచ్చుకున్నాం కదా. ఉమ్. అరే 18,000 కోట్ల రూపాయలు చేసిండ్రని ప్రతిరోజు మేము మాట్లాడుతున్నాం కదా. ప్రతిరోజు ఎవరు 40,000 కోట్ల రూపాయలు చేస్తా అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 18,000 చేసిందని మేము అన్నాం కదా. ఉమ్, మీ గ్యాస్ బోకస్ అయిపోయింది, ఉమ్, అది అందరికీ అందలేదు. ఉమ్, మీ 200 యూనిట్లు అందరికీ అందలేదు. ఉమ్, వీళ్ళు పదే పదే నాకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏమంటే, వీళ్ళు అంటారు బాగా డబ్బులు ఉన్నాయని వచ్చినామంటే, కాదండి, ఒక పార్టీలో ఇంటెలెక్చువల్స్ ఉంటారు, మీకు ఒక ప్రణాళిక ఉంది, డిఫరెంట్ కమిటీస్ ఫర్ యూ కాన్స్టిట్యూటెడ్ మెనీ కమిటీస్, ఉమ్. అంతా చేసి అన్ని హామీలు ఇచ్చి ఎవరన్నా తెచ్చుకోనోడు ఉంటే కూడా తెచ్చుకోండి, అప్పు తెచ్చుకోనని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు యంగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఆయన ఇట్లా మాట్లాడితే ఎట్టానండి? గడిచిన ప్రభుత్వంలో ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వం అయినా గతంలో జరగంది నువ్వు చేయమని నీకు అవకాశం ఇచ్చింది, నువ్వు చేయాలి. చేయడానికి ఉన్న పరిస్థితులన్నింటిని కూడా సమీక్షించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని గడిచిన ప్రభుత్వం మీద వేద్దాము, అపవాదులు వేసి ముందుకెళ్దాము అంటే సమయం ఎట్లా గడిచిపోతుంది. 5 సంవత్సరాలు చాలా విలువైన సమయంలో ఆల్రెడీ 1.5 సంవత్సరాలు గడిచిపోయింది. 14, 15 నెలలు, 16 నెలలు గడిచిపోయింది. మిగతాది కూడా గడిచిపోతుంది. చేస్తే మీరే వస్తారు, మీరు చేయలేకపోతే మేమే వస్తాం. హెచ్సియు విషయంలో అయితే మీరు నిరసన గలం వినిపించిండ్రు, కౌంటర్స్ మాట్లాడినారు, అది నిజం. 100%. ఓకే. రజతోత్సవ సభలకి, ఇప్పుడు వరంగల్లో చేస్తున్న సభలకి ఉమ్. 160 ఎకరాల్లో సభ, అవును. 1000 ఎకరాల్లో పార్కింగ్, అవును. ఇవన్నీ కూడా పంట పొలాలు, పచ్చని పంట పొలాలు, కాలువలు, ముఖ్యంగా పచ్చని చెట్లు, వీటన్నింటినీ ధ్వంసం చేసి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ. అన్ని కూడా అనుమతులతోనే జరుగుతుంది. అనుమతి ఉంటే ఏదైనా ఓకేనా? అంటే ఇప్పుడు ప్రకృతి వినాశనం అని మాట్లాడినారు. హెచ్సియు విషయంలో మూగజీవులు చచ్చిపోతున్నాయని, హృదయ విదారకంగా జరిగిన ఉందని. సంఘటన మాట్లాడడం తప్ప ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది అదే మాట్లాడమనండి, మా దగ్గర ఆన్సర్ ఉంది. రజతోత్సవాల హంగామాకి అన్ని పచ్చని పొలాలు, కాలువలు, చెట్లు, వీటన్నింటిని ధ్వంసం చేస్తూ 120 ఎకరాలు ధ్వంసం ఏం కాదు అది. అదే ధ్వంసంగా ఇంత హంగామా. చూడాలి. నిజంగా రజతోత్సవాలకి అంత హంగామా అవసరం? కాలువలు ఎకరాల్లో కాదండి, కాలువలు ఒకవేళ ధ్వంసం అయితే కాలువలు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రాణం పోతే ప్రాణం వస్తుందా? ఓకే, మీరు చెప్పండి. మీ ప్రాణం పోతే ప్రాణం వస్తుందా? చెట్లు అక్కర్లేదా? చెట్లు డెఫినెట్ గా అవసరమే. లేదా? మేము అక్కడే పెద్ద గడ్డి గరక లాంటివి చిన్న చిన్నవి ఉంటే చదును చేయొచ్చు, కానీ చెట్లను నరికి పార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. 160 ఎకరాల సభకి 1000 ఎకరాల యశోద గారు, పార్కింగ్ మీరు ఒకటి స్థలానికి మీరు గుర్తుపెట్టుకోండి. చెట్లని కూలగొట్టకుండా చేస్తున్నారా చదును? ఐ టెల్ యూ, చాలా సింపుల్ అండి ఇది. నిజంగా పార్కింగ్ చేయడానికి చెట్లను కూల్చాల్సినటువంటి అవసరం ఎక్కడ? మీరు ఒక్కసారి ఫీల్ కాండి, అక్కడ చదువు చేస్తున్నప్పుడు పార్కింగ్ చేయడానికి చెట్లు కూల్చడం సభ గురించి ఏం చెప్తారు? డెఫినెట్ గా సభ విషయంలో మాత్రం సభాస్థలి ఏర్పాటు చేసే క్రమంలో ఏదైనా మనకు ఇబ్బంది వస్తే మాత్రం అది చేయాలి, తప్పదు. అన్ని అనుమతులతోని 3000 బస్సులకు కూడా ఈ ప్రభుత్వం దగ్గర మేము అనుమతి తీసుకున్నాం. రజతోత్సవం సార్ బ్రహ్మాండంగా జరుగుతుంది, దాంట్లో ఏం తేడా లేదు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత మీకు చాలా సన్నిహితులు కాబట్టి ప్రశ్న అడుగుతున్నా. నిజానికి ఇప్పుడు బీసీ రాగం ఎత్తుకున్నారు కవిత, బాగుంది. బీసీ మీటింగ్స్ లో రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారు, తన గలాన్ని వినిపిస్తున్నారు, తన వాయిస్ ని చాలా గట్టిగా వినిపిస్తున్నారు, బీసీల కోసం మాట్లాడుతున్నారు. కానీ 25 ఏండ్ల బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో కనీసం బీసీలకు ఇప్పుడు తనన్న 42% రిజర్వేషన్ సంగతి పక్కన పెడితే అధ్యక్ష పదవి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అధ్యక్ష పదవి అనేటువంటిది చాలా పెద్ద, ఇట్ ఈస్ ద సుప్రీం ఆఫ్ ది పార్టీ. సుప్రీం ఆఫ్ ది పార్టీ విల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ విల్ యాక్సెప్టెడ్ బై ద పీపుల్. ఆ విషయంలో ప్రాంతీయ పార్టీలలో సహజంగా మీరు ఏ ప్రాంతీయ పార్టీ తీసుకున్నా కూడా దాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులే ఎక్కువ వరకు కొనసాగుతుంటారు. మీరు ఇలా టీడీపీని తీసుకోండి, దానికి ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇలా అఖిలేష్ని తీసుకోండి, లేకపోతే అఖిలేష్ గారు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డిఎంకే స్టాలిన్ గారు కావచ్చు. అంటే లెగసీ కంటిన్యూ చేసే వాళ్ళు, మిగతా వాళ్ళు పార్టీని మోసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అంత ఉండదనేటువంటిది ఒక అభిప్రాయం. అధ్యక్ష పీఠానికి సంబంధించి అంటారు మీరు. మిగతా పదవుల్లో బీసీలు ఎక్కువ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పరిస్థితి ఉందా? బీసీలకు అధికారం ఇచ్చిన పరిస్థితి ఉందా? టీడీపీ వచ్చిన కొత్తలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నిన్నటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ వచ్చిన కొత్తలో కావచ్చు, ఎక్కువ మంది యూత్, ఎక్కువ మంది బీసీలు. ఈరోజు మీరు ఉద్యోగ సంఘాల నాయకుడు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఉద్యోగ సంఘాల నాయకుడు స్వామి గౌడ్ గారు కావచ్చు, ఆయన
అనేక సందర్భాల్లో బహిరంగంగా చెప్పుకున్నారు. చెప్రాష్ నుంచి నన్ను చైర్మన్ చేసిన పార్టీ అని. ఇట్లా మీరు చాలా మంది ఉన్నారు, నాట్ 1, 2. ఇప్పుడు చాలా మంది మన పార్టీలో బీసీలు అనేక మంది ఉన్నత స్థానాల్లో, నాట్ ఎగ్జాక్ట్లీ చీఫ్ మినిస్టర్ అయిందా అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. చీఫ్ మినిస్టర్ని చేసిండ్రా మీరు? ఇప్పుడు చాలా మంది మాట్లాడుతుంటారు, చీఫ్ మినిస్టర్ని చేసిండా లేకపోతే మీరు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిండ్రా అని మాట్లాడుతుంటారు. అంటే బీసీసీఎం అనే మాట మీరు వినిపించారు కాబట్టి ఎన్నికలకు ముందు ఆ ప్రశ్న అడగాల్సి వస్తుంది. బీసీసీఎం మేమేమనలేదే. బీసీసీఎం అన్నది బీజేపీ పార్టీ. బీసీసీఎం అని మేము అనలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మళ్ళీ మా నాయకుడు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారని మాట్లాడుతున్నాం, కానీ మేము బీసీసీఎం. కేసీఆర్ తర్వాత ఎవరయ్యే అవకాశం? డెఫినెట్లీ ఎవరన్నా సక్సెసర్, ఇంకా చూద్దాం. కాలం చాలా బలమైనది, కాలం చాలా విలువైనది, కాలం అన్ని అంశాలకి సమాధానం చెప్తుంది. అంటే లేట్ పివి గారి హయాంలో మనకు అర్థమైనటువంటి పరిస్థితి. శ్రీనివాస్ గారు, మీరు మీ ప్రాపర్ ఎక్కడ, కొంచెం మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా సొంతూరు అయితే లోయపల్లి అండి, 60 కిలోమీటర్స్ ఫార్ ఫ్రమ్ హైదరాబాద్. అది రంగారెడ్డి జిల్లా పరిధిలోనే వస్తుంది. ఐ గట్ మ్యారీడ్, బ్లెస్డ్ విత్ 2 daughters. అంటే బై ఎడ్యుకేషన్ అంటారా, ఐఎమ్ హోల్డింగ్ 5 PGs అండి. 5. దేంట్లో సార్? నేను సైకాలజీ చేశాను, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ యాడ్, సోషియాలజీ. మళ్ళీ ఇప్పుడు కూడా నాకు కోరిక ఉంది PhD చేయాలని. అట్లాగే ఎంఏ, స్టిల్ ఐఎమ్ పర్సూయింగ్ ఎంఏ ఎకనామిక్స్. ఎడ్యుకేషన్ వైపు చాలా స్ట్రాంగ్ గా కొత్తగా ఇంకా నేర్చుకోవాలి అని ఇష్టం. అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు నేను డిప్లొమా చదివి కరస్పాండెన్స్ కోర్స్ చదువుతుంటే ఈయన గ్రాడ్యుయేట్ కూడా కాదు అని ఎవరో అంటే, సరే అది మనసులో ఉండిపోయింది. సో మా పిల్లలే అంటుంటారు, ఎందుకు సమయం వృధా అంటుంటారు, కానీ ఇట్స్ అ ప్యాషన్. అంటే మీరు ఇటు పొలిటికల్ వైపు మీ అడుగు ఫస్ట్ ఎప్పుడు పడింది? ఎందుకని మీకు పాలిటిక్స్ లోకి ఇంట్రెస్ట్ కలిగింది? వాస్తవం అయితే మాకు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలంటే అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. నేను అంటే ఈ స్థాయిలో నేను రాణించగలుగుతా అనే భావన నాకు ఎప్పుడు కలిగిందంటే, 1995లో ఇందిరారెడ్డి గారు నన్ను విజయవాడలో శంకరావం జరిగినప్పుడు ఆ స్టేజ్ మీద మాట్లాడించడానికి తీసుకెళ్ళింది. సో ఆయన పెద్ద స్ఫూర్తి. అప్పట్లో అనేటోడు, నీకు మంచి స్కోప్ ఉంది, యూ స్పెండ్ ఇన్ పాలిటిక్స్ అని. కాకపోతే మాకు పెద్దగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. మా ఫాదర్ ఒక టీచరు. అట్లా స్ఫూర్తి అని ఇందాక పర్సన్ కూడా చెప్పినారు. మీకు ఇప్పుడు రాజకీయాల్లో మీకు రోల్ మోడల్ లాగా మీకు నచ్చే రాజకీయ నేత అంటే ఎవరు చెప్తారు? వర్తమాన సమాజంలో నాకని కాదు, ఉద్యమ నేపథ్యం కావచ్చు, అధికార నేపథ్యం కావచ్చు, జరుగుతున్నటువంటి రాజకీయాలలో అంటే ఒక రాజకీయ గ్రంథం కేసీఆర్ గారు. మీకు ఏ సబ్జెక్ట్ ఎప్పుడు కావాలన్నా, ఏ సమస్య రాజకీయాల్లో వచ్చినా కూడా, అంటే అన్ని అంశాలు, ఓటమి జరిగి ఉండవచ్చు, ఓడిపోవచ్చు, లేకపోతే ఆయనను ఫామ్ హౌస్ చీఫ్ మినిస్టర్ మీరు అన్నట్టు నేను ఇంటర్వ్యూస్ లో మన బిఆర్ఎస్ నేతల దగ్గర నుంచి కూడా విన్నా, నాట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వెళ్తే సమయం ఇవ్వరు, తనని కలవాలంటే చాలా పెద్ద. డెఫినెట్ గా ఆయన నిజంగా కూడా అందరికి అంటే గతంలో అయితే ఇచ్చేవారు కాదు, అవసరం ఉంటేనే. ఇప్పుడు మన నేతను కలవాలన్న ఉత్సాహం, ఆత్రం అందరికీ ఉంటది, కానీ అందరినీ కలవలేని పరిస్థితి, అందరినీ అవసరం ఉంటేనే కలుస్తారు. ఇప్పుడు కూడా ఆయన అదే పరిస్థితి ఉంది. కాకపోతే కొంత బర్త్డేలను, లేకపోతే ఏదన్నా అకేషన్ ఉందనో, లేకపోతే ఏదన్నా విషయం ఉంటే మాత్రం ఫామ్ హౌస్ లో కలుస్తున్నారు, ఇప్పుడు కలుస్తున్నారు. మీరు ఎందుకని పార్టీ అసలు ఎప్పుడు మీకు అంటే ఎప్పుడైనా ఇంత ఉద్యమ కాలం నుంచి ఉన్న ఒక నేతగా బీఆర్ఎస్ ని ఇంత ఓన్ గా చేసుకొని, ఇంత ఓన్ గా మీ వాయిస్ ని వినిపిస్తూ, ఇన్నేళ్ల నుంచి మీరు పార్టీలో ఉంటూ కూడా ఎందుకని మీరు ఒక మంచి పొజిషన్ కి ఇప్పటి వరకు కూడా రాలేదు? అంటే తెలియదండి, ఇప్పుడు పొజిషన్ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. పొజిషన్ ఉందా? నాకు డెఫినెట్ గా ఉంటది కదండి. ఎవరికైనా స్వార్థం లేకపోతే మనిషికి మనుగడే లేదు, స్వార్థం లేకపోతే మనిషికి మనుగడే లేదు. స్వార్థం ఉండాలి, నేను నా అనేది లేకపోతే ఉండదు. డెఫినెట్ గా నేను ఎక్స్పెక్టెడ్ కూడా, లాస్ట్ టైమే నాకు చివరి రోజుల్లోనైనా ఏదైనా కార్పొరేషన్ పదవి వస్తుందేమో అని అనుకున్నా నేను, కానీ రాలేదు. నాకు పివి గారు ఆదర్శం అండి. పివి గారు కానీ, వాజ్పేయి గారు కానీ పదవి విషయంలో ఆయన పివి గారు అనుకున్నారంట, ఇందిరాగాంధీ గారు చనిపోగానే వారికే అవకాశం వస్తుందని. ఆయనకు అనూహ్యంగా రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత, పివి గారికి అధికారం వచ్చిన తర్వాత అప్పుడు ఇంత పార్టీ మార్పు ఇవి లేకుండే, ఆయన అదేంటి మన తక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని అనేక సమస్యల నుంచి బయటపడేస్తూ పూర్తి అధికార కాలాన్ని కొనసాగించారు. ఐ వాజ్ వెరీ యంగ్ ఎట్ దట్ మూమెంట్, కానీ నాకు అన్ని సంఘటనలు తెలుసు. హజరత్ బల్ దర్గా నుంచి
అలాంటి సంఘటనలన్నీ నాకు బాగా నచ్చిన వ్యక్తి Okay. పివి గారు. అంటే అంతకుముందు వాజ్పేయి గారు కూడా. అంటే ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఈరోజు అంటే అధికారంలోకి తను ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత ఇప్పుడు వరుస 3 దఫాలుగా అధికారంలో కొనసాగుతుంది. ఎవరు అధికారంలో ఉంటారు, ఎవరు అధికారంలోకి వస్తారనేది, ఎప్పుడు అధికారం వస్తుందనేది తెలియదండి. ఇట్ ఈస్ కన్సిస్టెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను మీకు ఒక చిన్న మాట చెప్తా. ఈ మోడీ గారు గోద్రా అల్లర్లలో ఆయనను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చింది అద్వానీ గారు. అట్లాంటి అద్వానీ గారిని అడ్వైజరీ బోర్డు పెట్టి దానికి పరిమితం చేసి మోడీ గారు ఈరోజు 3 దఫాలుగా ప్రధానమంత్రి అయ్యారు. ఆయన వారి శిష్యుడే. మరి ఎవరు ఎప్పుడు ఏమవుతారు, ఎలా అవుతారు అనేది కాలం నిర్ణయిస్తుంది. భగవంతుడు కూడా మనకు ఆ దిశగా మనం సదాలోచనతోని ముందుకెళ్ళాలి. ఐఎమ్ ఎన్ ఆప్టిమిస్ట్. ఆ దిశగా ముందుకెళ్తూ ఉంటాం. ఫైనల్ క్వశ్చన్, మీకు మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో నచ్చే 3 అంశాలంటే ఏం చెప్తారు? ఎలాగో కేసీఆర్ గురించి అడిగితే ధారాళంగా ఎపిసోడ్ అంతా చెప్తారు ఆబ్వియస్లీ. ఓకే, మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ లో నచ్చే 3 అంశాలు. ఆయన యువకుడు, ధైర్యం ఉన్న వ్యక్తి, సమస్యలను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్న వ్యక్తి. బాగా చెప్పారు. ఇది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల వేడుక వల్ల ఇంకా మీరు చాలా ఉత్సాహంగా, ఆల్రెడీ మీరు ఎనీ టైం మీ వాయిస్లో ఆ యాక్టివ్నెస్ ఉంటుంది. సో మీ రజతోత్సవాలు చాలా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం మీరు మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.